అంటే విద్యార్థి ప్రశ్న ట్యాగ్ను అర్థం చేసుకొని, ఉదాహరణకు గురువు మాటను కాదని బలిచక్రవర్తి దానం చేసిండు కదా, దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు అంటే ఈయన ఏదైనా ఒకటి అర్థం చేసుకొని తను అంటే గురువు మాట వినలేదు బలిచక్రవర్తి అందుకే నాశనం అయ్యింది సార్, అది నేను అర్థం చేసుకున్నానని చెప్తే అది ఒక అర్థం. సరే, దానికి మార్కులు పడతాయి అంటే పడతాయి, అది నీ అభిప్రాయం. కానీ దాన్ని సమర్థిస్తూ రాయండి అన్నాడు అనుకోండి, గురువు మాటను కాదని బలిచక్రవర్తి దానం చేయడాన్ని సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు మన అభిప్రాయానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. ఎందుకు సమర్థించాలంటే బలిచక్రవర్తి చెప్పిన మాటలన్నీ రాసుకుంటూ రావాలి. అబద్ధం ఆడిన వాళ్ళని నేను భరించను అని భూదేవి అన్నది. కాబట్టి కీర్తి ముఖ్యము. అందరికీ అన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడే తాను నా దగ్గరికి వచ్చి తన చెయ్యి కింద పెట్టి నన్ను అడుక్కుంటే ఇంతకంటే గొప్పది ఏమున్నది? ఎన్నో తపస్సులు యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ ప్రత్యక్షంగాని భగవంతుడు తానే ప్రత్యక్షమై తానిచ్చిన ప్రాణాన్ని తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడంటే ఇంతకంటే మోక్షం ఏమున్నది అనే ఒక అద్భుతమైనటువంటి సమర్థనతోటి మనం ముందుకు తీసుకెళ్ళాలి.